ఎవ్వరికి నచ్చట్లేదు, ఎవ్వరికి ఇష్టం లేదు. ఎవరు నన్ను కనీసం ఒక మనిషిలా కూడా చూడడం లేదు. నా వల్ల అందరూ ఇబ్బందిలా ఫీల్ అవుతున్నారు. నన్ను ఇన్ని రోజులు ప్రేమగా చూసుకున్న జయమ్మ కూడా ఇప్పుడు నన్ను అసహ్యించుకుంటుంది. నన్ను ఎంతో ప్రేమగా చూసుకునే నాన్న కూడా నన్ను ఇంటికి రావద్దన్నారు. నాన్న, నువ్వేమో మన ఇంటికి రావద్దు అన్నావు. ఈ ఇంట్లోనేమో నేను ఉండడం ఎవరికి ఇష్టం లేదు. ఇంకా నేను ఏం చేయాలి నాన్న? ఎక్కడికి వెళ్ళాలి? ఏ దిక్కు లేని వాళ్ళకి ఆ దేవుడి దిక్కు అంటారు కదా, అందుకే ఆ దేవుడి దగ్గరికి వెళ్తున్నాను. అసలు నువ్వేం చెప్పినా వినడానికి, నమ్మడానికి, అర్థం చేసుకోవడానికి నేనిప్పుడు ఆ జయమ్మని కాదు. నాన్నా, ఆగో. నీకు ఆ ఇంట్లో ఉండే అర్హత లేదని నిన్ను గంటేస్తే ఇంకెక్కడికైనా వెళ్ళు. నా బిడ్డనేమన్నా కసాయి వాళ్ళ వెళ్ళగొట్టానా? ఈ ఇంటికి ఎప్పుడు రావద్దని చెప్పి తన మనసు బాధ పెట్టానా? మీరు అంజలికి మంచి సంబంధం చూడండి, ఘనంగా పెళ్లి చేసి అంజలిని అత్తారింటికి పంపించండి. ఆ మరుసటి రోజే భానుని తీసుకెళ్ళిపోండి. నేను కోర్టు ద్వారా విడాకులు తీసుకుంటాను. అంజలికి పెళ్లి కుదిరితే భానుకి అల్లుడు విడాకులు ఇస్తాడు. తొందరగా పెళ్లి చేయకపోతే అంజలి ఆ బద్రిని పెళ్లి చేసుకొని జీవితం నాశనం చేసుకునేలాగుంది. భగవంతుడా, ఏమిటి నాకు ఈ పరీక్ష? భాను తల్లి లేని పిల్ల, తప్పులు పొరపాట్లు చేసిందని దాని బ్రతికి అన్యాయం అయిపోతుంటే ఏమీ చేయలేకపోతున్నాను. ఇది పాపమా, శాపమా? నాకేమీ అర్థం కావట్లేదు. అసలు ఆ ఇంట్లో భాను పరిస్థితి ఎలా ఉందో, ఏజేని జైలుకు పంపాలని చూసినందుకు అక్కడ దాన్ని ఎలా చూస్తున్నారు? ఒకసారి ఫోన్ చేస్తే చెప్పండి ధనంజయ్ గారు. ఈ నెల వడ్డీతో పాటు మొత్తం డబ్బులు ఇస్తానన్నావు కదా, ఏమైందయ్యా? డబ్బు అరేంజ్ చేసుకునేసరికి ఆలస్యం అయిందండి. ఇవాడే మీకు తీసుకొచ్చి నేను కట్టేస్తానండి. సరే, లేకపోతే నేనే మీ ఇంటికి రావాల్సి వస్తుంది. అవసరం లేదండి, డబ్బు రెడీగా ఉంది. మీకెందుకు? 1 గంటలో తీసుకొచ్చేస్తాను. ఉంటాను. ఇక్కడే కదా పెట్టాను. ఏమైంది? డబ్బు ఏమైంది? ఏంటండి, ఏం వెతుకుతున్నారు? డబ్బే. 2,50,000 పెట్టాను, ఇక్కడ కనిపించట్లేదు. అదా, అది నేనే తీసి ఖర్చు పెట్టేశాను. ఏంటి, అంత డబ్బు ఖర్చు పెట్టేశావా? ఎవరైనా ఖర్చు పెట్టావే? నేను చచ్చి చెడి తల తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బు నువ్వు ఖర్చు పెట్టేస్తావా? అది కూడా నాతో చెప్పకుండా. అంత అవసరం ఏమొచ్చింది నీకు? ఏమీ లేదు, బంగారం రేటు తగ్గిందని 4 తులాలు కొనిపెట్టాను.
మళ్ళీ పెరిగితే ఎలాగూ కొనలేం కదా. పిల్ల పెళ్లి కోసం మీరు వీసమెత్తు బంగారం కూడా చేయించలేదు. ఈ అప్పులు తీర్చడంలో పడి చేయిస్తారన్న నమ్మకమూ లేదు. ఎంత పని చేసావే! ఇవాళ నేను పెద్ద మనిషికి ఇన్స్టాల్మెంట్ కడతానని మాట ఇచ్చాను. ఇప్పుడు నేనేం చేయాలి? ఆయన ఇంటి మీదకి వస్తే ఏం జవాబు చెప్పాలి? నిన్ను నీకేం తెలుసా నా బాధ? ఎలా? ఇప్పుడు ఎలా? ఇప్పుడు నేనేం చేయాలి? అమ్మా పదమ్మా. ఏంటమ్మా ఇది? పెళ్ళి ఆగిపోయింది కదా, ఆ నగలు నాన్నకి ఇవ్వచ్చు కదా. అవి అమ్మేసి అప్పు తీర్చేస్తాడు కదా. ఇంకా బంగారం ఎందుకు దాస్తున్నావు? 2 కారణాలున్నాయే. 1, ఇప్పుడు పెళ్లి ఆగిపోయినా తర్వాతైనా మీ పెళ్లి జరుగుతుంది. అప్పుడు చేయించాలంటే అప్పు చెయ్యాలి. నాకెవరూ అప్పివ్వరు. ఇక 2, ఈ మంగళసూత్రం, తాడు, పుస్తెలు, నల్లపూసలు చూశాడంటే మీ నాన్నకి ఖచ్చితంగా అనుమానం వస్తుంది. ఆ తర్వాత హార్ట్ అటాక్ వస్తుంది. అందుకే నేను ఆ నగల గురించి చెప్పనే లేదు. ఒకవేళ నాన్న ఏదైనా అగత్యం చేసుకున్నాడా? ఏమయ్యా రొయ్యలరాజు, ఏం మాట్లాడవే? అప్పు తీర్చిన పక్షంలో నీ ఇంటిని రాసిస్తానని ఇదిగో ఇందులో రాసి సంతకం పెట్టావు. ఇప్పుడు ఆ అప్పు మొత్తం కడతావా, ఇంటిని స్వాధీనం చేసుకోమంటావా? ఏదో ఒకటి చెప్పు. ఇప్పటికిప్పుడు అంత డబ్బు కట్టమంటే ఎక్కడి నుంచి తెచ్చి కట్టేది? కొంచెమైనా టైం ఇవ్వాలి కదా. చాలు, చాలా టైం ఇచ్చాను. నడవండి, మీ సామాన్లు తీసుకొని బయటికి నడవండి. ఆగండి. మీ అప్పు తీర్చమని చెప్పలేదు, తీర్చే అవకాశం లేదని చేతులెత్తే లేదు. మా వాళ్ళు టైం అడుగుతున్నారు, ఆ టైం ఇచ్చి చూడండి. అప్పటికి ఇవ్వకపోతే అప్పుడు మీరు అన్నట్టు ఇంటిని స్వాధీనం చేసుకోండి. చూడమ్మా, ఈ ఇల్లు నాకు తాకట్టు కింద పెట్టించింది ఎవరో నీకు తెలుసు. ఆ విక్రమ్ వల్లే నేనింత డబ్బిచ్చాను. తిరగబడ్డ ఈజీతో చెప్పిన మధ్యలో డ్రాప్ అయిన నీ కుటుంబం వీధిలో. ఇప్పుడు ఆ విక్రమ్ నీకు దమ్ముంటే ఎలాగైనా వసూలు చేసుకో అంటున్నాడు. తీరుస్తానంటే ఎలా తీరుస్తారు? ఎలా అనేది మీకు అనవసరం. పోనీ ఎప్పుడు తీరుస్తావో అదేనే చెప్పు. నాకు 10 రోజులు టైం కావాలి. 10 రోజులా? ఓ 2-3 రోజులంటే ఓకే గానీ అంత టైం నేనేమను. ఏంటయ్యా నువ్వు? ఓ సంవత్సరం ఆగమని అడిగిందా? 10 రోజులే కదా, ఆ మాత్రం ఆగలేవా?
ఈ బాను ఇప్పుడు ఏజే భార్య. ఏం చేసైనా నీ అప్పు తీర్చేస్తుంది. చేసిన గొడవ చాలు, వెళ్ళవయ్యా. 10 రోజుల్లో ఇచ్చేస్తుందిలే. పది రోజులు టైం ఇచ్చి చూడండి. డబ్బులు ఇవ్వకపోతే అప్పుడు మీరు అనుకున్నట్టే చేదురు గాని. సరే, సరిగ్గా 10 రోజులకు నేను వస్తాను. ఇదే పత్రాలతో వస్తాను. ఇల్లైనా అప్పచెప్పండి, మొత్తం అప్పైనా తీర్చేయండి. అంజలి, సామాన్లు లోపల పెడదాంరా. నాన్న, ఈ టాబ్లెట్ వేసుకోండి. తీసుకోండి నాన్న. ఎందుకయ్యా పరువు కోసం ప్రాణాల మీదకి తెచ్చుకుంటావు? ఓ మెట్టు దిగి వెళ్ళి అల్లుని అడిగితే కాదంటాడా? నువ్వు అడిగితే అస్సలు కాదు అంటాడా? అడగమంటే అడగనంటూ ఇంటి దాకా తెచ్చుకున్నావు. ఇప్పటికి అందుకున్న సాయం చాలు. ఈ మహాతల్లి వాళ్ళకు చేసిన అన్యాయం చాలు. ఇంకా ఏ మొహం పెట్టుకొని సాయం కూడా అడగమంటావు? నా ప్రాణం పోయినా ఏజే దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచే ప్రసక్తే లేదు. అవసరం లేదు మమ్మీ. నాన్న ఎవరి దగ్గర చేయి చాచాల్సిన అవసరం లేదు. మనకెవరి సాయమో అక్కర్లేదు. ఎంతకాలం నుంచి దొంగ పనులు చేస్తున్నావు చెప్పు. ఏంటి వాణ్ణి కొడుతున్నావు? సార్, క్యాష్ కౌంటర్ నుంచి డబ్బు కొట్టేస్తూ సీసీటీవీలో రెడీ హెడెడ్గా దొరికిపోయాడు సార్. ఏంటి సార్? పోలీస్ కంప్లైంట్ ఇద్దాం సార్. సార్ నన్ను తిట్టండి, కొట్టండి, కానీ పోలీసులకు మాత్రం అప్పు చెప్పకండి సార్. మరి దొంగతనం చేయటం తప్పు కదా? తప్పే సార్, కానీ మా అమ్మ కంటే నాకేది ముఖ్యం కాదు సార్. మా అమ్మ హాస్పిటల్లో ఉంది సార్. నేను జైలుకి వెళ్తే మా అమ్మ బ్రతకదు సార్. రాస్కెల్, కథలు చెప్పకరా. నేను అబద్ధం చెప్పట్లేదు సార్. మా అమ్మకి సీరియస్గా ఉంది. ట్రీట్మెంట్ చేయించాలంటే చాలా డబ్బులు కావాలంట సార్. అప్పుడు నన్ను అడగాలి గాని ఇలా దొంగతనం చేస్తావా? మిమ్మల్ని చూస్తేనే భయం సార్. మీకు ఎదురు పడాలంటే వణుకొస్తుంది సార్. మీరు స్ట్రిక్ట్గా ఉంటారు కదా సార్. రేయ్, నేను వర్క్ విషయంలో స్ట్రిక్ట్గా ఉంటాను రా ఇడియట్. అవతల మనిషి ప్రాణాలు పోతున్నాయంటే అందులో నువ్వు అమ్మ. అప్పుడు కూడా స్ట్రిక్ట్గా ఎందుకుంటాను? నా దగ్గర పనిచేస్తున్న వాళ్ళకి నేను ఆ మాత్రం హెల్ప్ చేయనా? అందులోనూ ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తూ మీరంతా నన్ను అర్థం చేసుకుంది ఇదేనా? అడ్వాన్స్ కావాలని అడిగితే నేనేనే సార్కి చెప్పి ఇప్పించేవాడిని కదరా. అడ్వాన్స్ కాదు, వీడు నా కళ్ళు తెరిపించాడు. ప్రాఫిట్స్లో నుంచి ఇక నుంచి వర్కర్స్ వెల్ఫేర్ ఫండ్ సెపరేట్
నీ బతుకు చక్కదిద్దుకోవడమే నీకు రాదు. ఆ ఇంట్లో అందరూ చీ కొడుతుంటే అన్నీ చంపుకుని ఓ మూలన పడుండేదానివి. నీకెక్కడి నుంచి అంత డబ్బొస్తుందని 10 రోజుల్లో అప్పు తీర్చేస్తానని మాటిచ్చావే. ఏం పుట్టకే నీది? ఎప్పుడు ఏదో ఒకటి చేసి తల మీదకి తద్దిన తెచ్చిపెట్టేదానివి. పెళ్లి కూడా అలాగే చేసుకుని అఘోరించావు. పోనీలే, మంచి కుటుంబం కదా అని నేననుకుంటే ఉన్న చోట ఉండకుండా పెత్తనాలకి పోయి మొగుడినే జైలుకి పంపించేస్తావా? నీకసలు బుద్ధి జ్ఞానం ఏమీ లేవంటే వాళ్ళు సాయం చేసి మీ నాన్న పరువు నిలబెట్టిన వాళ్లే. ఆ కృతజ్ఞతనే లేకుండా ఇలా చేసేవేంటి? ఎప్పుడు ఏది పడితే అది మాట్లాడటం, ఏది పడితే అది చేయడం దానికి బాగా అలవాటే కదే. మొగుడు జైలుకి వెళ్తే ఏంటి, ఏమైపోతే ఏంటి? అసలు దీని మూలంగా ఆ విక్రమ్ గారు అప్పిప్పించి ఇంటి పత్రాలు రాయించుకున్నాడు. ఈ తద్దినం కూడా ఈ తల్లి తెచ్చిపెట్టిందే. అవును కదా? ఏమ్మా మహాతల్లి, మాకు ఈ నేడు కూడా లేకుండా చేద్దామనా? మమ్మల్ని ఈ మాత్రం కూడా ప్రాణాలతో ఉంచటం నీకిష్టం లేదా? ఇంకా ఏం చేద్దామని? ఏ ఇంట్లో కన్నం వేసి అప్పు తీరుద్దామని మాటిచ్చావు. ఆపండి. ఇలాగే అరుచుకుంటూ ఉంటే సమస్య తీరిపోతుందా? ఈ మహాతల్లి వాళ్ళకు చేసిన అన్యాయం చాలు. ఇంకా ఏ మొహం పెట్టుకొని సాయం కూడా అడగమంటావు? అవును కదా? ఏమ్మా మహాతల్లి, మాకు ఈ నేడు కూడా లేకుండా చేద్దామనా? మమ్మల్ని ఈ మాత్రం కూడా ప్రాణాలతో ఉంచటం నీకిష్టం లేదా? ఎప్పుడు ఏది పడితే అది మాట్లాడటం, ఏది పడితే అది చేయడం దానికి బాగా అలవాటే కదే. ఎందుకమ్మా నన్ను కన్నావు? నీతో పాటే నన్ను తీసుకెళ్ళిపోవచ్చు కదమ్మా. ఇప్పుడు నా బాధ చెప్పుకోవడానికి ఒక్కరు కూడా లేరమ్మా, ఒక్కరు కూడా లేరు. నేను మొట్టమొదటిసారి తెలిసి తప్పు చేశానమ్మా. ఇంకెప్పుడు నేనే తప్పు చేయను. నేనెప్పుడు కూడా తప్పు చేయలేదు.
ఇవన్నీ కూడా మమ్మీ నాతో బలవంతంగా రాయించినవే. కానీ ఈసారి ఎవరు చెప్పకుండానే నేనే తప్పు ఒప్పుకుంటున్నాను. అవునమ్మా, నేను తప్పు చేశాను. అందరూ బాగుండాలని, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుని తప్పు చేశానమ్మా.